హాయ్ నేను సతీష్. ప్రోమో చూసాం కదా. ఈ డెవిల్ రూమ్ డార్క్ రూమ్లోకి వెళ్ళి అగచాట్ల పడతా కొంత ఫన్ ఉంటుంది, కొంత కామెడీ ఉంటుంది, కొంత యాక్షన్ ఉంటుంది, కొంత ఓవర్ యాక్షన్ ఉంటుంది. అన్నీ కలగలిపి కాస్త ఎంటర్టైన్మెంట్ జోన్లోనే, ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే ఈ టాస్క్ అయితే ఉండబోతుంది. ఈ టాస్క్ ఈ ప్రోమో గురించి చెబుతూ నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు అయితే వచ్చాయి. అదిరిపోయింది, సూపర్ ట్విస్ట్ అయితే వచ్చింది నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. ఈ సీక్రెట్ టాస్క్లో అసలు హైలైట్ టర్న్స్ అయితే వచ్చాయి. మరి అది ఏంటి, ఎట్లా ఉందని కూడా వీడియో అనలైజ్ చేద్దాం. అయితే నేను ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో చాలా అప్డేట్స్ అన్ని కలిపి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇంకో కొంతమంది మనకి న్యూస్ బౌల్ ఛానల్ అడుగుతూ ఉన్నారు, అప్డేట్స్ ఏంటి సార్, అప్డేట్స్ ఇంకా పెట్టలేదు, వీడియో ఇవ్వలేదని. బహుశా కన్ఫ్యూజ్ అయ్యారేమో, లేకపోతే జర్నలిస్ట్ సతీష్ సబ్స్క్రైబ్ చేసుకోలేదేమో. జర్నలిస్ట్ సతీష్ అని ఒకసారి సెర్చ్ కొట్టండి. ఆ బెల్ బటన్ పై టచ్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా మళ్ళీ జర్నలిస్ట్ సతీష్ అని ఒకసారి సెర్చ్ కొట్టండి, లేదా న్యూస్ బోల్ అని కొట్టండి. ఎందుకంటే ఎవ్రీడే అప్డేట్స్ కూడా జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తా, అట్లాగే ఈ వీడియోలో కూడా చెబుతూ ఉంటా, న్యూస్ బోల్లో కూడా. సో ఒక్కసారి అయితే చెక్ చేయండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. మరి మీకేమనిపించింది, సీక్రెట్ టాస్క్ చుట్టూ బిగ్ బాస్ ఆడిస్తున్న ఆట అసలైన మజా వస్తూ ఉంది కదా. ఎందుకంటే జనరల్గా సీక్రెట్ టాస్క్ ఇచ్చే కంటెస్టెంట్స్ వల్ల వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు, హడావిడి చేస్తారు. ఇప్పుడు అవినాష్ లాంటి అయితే, బట్ ఇక్కడేంటి సుమన్ శెట్టి లాంటి డల్గా ఉండే కంటెస్టెంట్కి ఇవ్వడంతో ఫెయిల్ అయిపోతుందేమో అనే ఉద్దేశంతో బిగ్ బాస్ కూడా తనే రణరంగంలో దిగుతాననేది ఈ సీజన్ స్టార్టింగ్లో చెప్పాడు కదా, చదరంగం కాదు రణరంగం అని. అట్లాగే దిగి ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి సాయి శ్రీనివాసన్ లేపి అటు చూపు, భరణ వైపు వేలు చూపు, ఇతని వైపు చేయి చూపు, ఇట్లా కన్ఫ్యూజ్ చేయడం, అందరితో ఎక్కువ ముచ్చట్లు పెట్టి అట్లా ఇట్లా కన్ఫ్యూజ్ చేసేసి గందరగోళం లేపడంతో ఎవరు నీడను కూడా వాళ్ళని అమ్మలేని పరిస్థితి వచ్చేసింది. సొంత టీంలో కూడా నలుగురు కూడా, ఇప్పుడు తనూజ టీంలో గౌరవ్ అయ్యి ఉంటాడు సీక్రెట్ టాస్క్ అని అంటే, కాదు రాము అయ్యి ఉంటాడని గౌరవ్, కాదు తనూజ అయ్యి ఉంటుందని గౌరవ్, లేదు ఇంకొక ఎవరు సంజన అయ్యి ఉంటుందని, ఇట్లా సొంత టీంతో పాటు అపోనెంట్లు అందరిని అనుమానించుకునే పరిస్థితి వస్తుంది. సో మొత్తానికి రావాల్సినంత కిక్ అయితే వచ్చేసింది. ఇక అసలైన ట్విస్టులు కూడా ఇప్పుడు ఉండబోతున్నాయి. అది ఎట్లా అని కూడా చెప్పేస్తా. ఇప్పుడు మళ్ళీ ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. అంటే గేమ్ చేంజ్ చేయడానికి అట్లా ఒక్కొక్కరు పిలిచి మాట్లాడి, ఒకసారి ఏమీ లేకుండా యోగక్షేమాలు అడిగేసి బాగున్నారా, తిన్నారా, ఉన్నారా అని చెప్పేసి పెట్టిస్తే వీళ్ళు ఎంత చెప్పినా నమ్మరు. హౌస్మేట్స్ ఏదో చెప్పు ఉంటాడు, ఎవరికి ఇచ్చి ఉంటాడు, రెబల్స్ నువ్వే అయ్యి ఉంటావు ఎట్లయితే హడావిధి నడుస్తుంది, చాలాసేపు నడుస్తూ ఉంటుంది. ఇక ఈ ప్రోమో గురించి చూసుకుంటే తనుజ్ అయితే వెళ్ళింది, కొంత యాక్టింగ్ కూడా కనిపిస్తూ ఉంది, కొంత భయం ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ సంజన గురించి అంత భయంలో ఉన్నప్పుడు కూడా సంజన గారు పాత పగలన్నీ క్యారీ చేస్తున్నారా, మనసులో పెట్టుకున్నారంటే అయితే కంప్లీట్గా భయం మోడ్లో ఉండాలి. ఇంకా పాతవి బయట ఎవరున్నారు, ఏమున్నాయి, వాళ్ళకైనా గొడవలు ఉన్నాయా, పంచాయతీలు ఉన్నాయా, ఎంతైతే ఉండదు కదా. ఆ సిచ్యువేషన్లో అవన్నీ గుర్తొస్తాయా, సంజన గారితో నాకు లొల్లు అయ్యింది, అప్పుడు గొడవ అయ్యింది, ఆ పగ నాకుంది, లేకపోతే ఆవిడకుంది, ఇవన్నీ ఉంటాయా. కొద్దిగా యాక్టింగ్ మిక్స్ చేసింది, అఫ్ కోర్స్. ఏదో ఎటు కూడా కంటెంట్ రావాలి, కొద్దిగా ఫన్ కూడా మిక్స్ చేస్తే బాగుంటుంది. మనం భయపడినట్టుగా యాక్టింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది, లేక కొద్దిగా ఫన్ కోసం ట్రై చేసి ఉండొచ్చు. పైగా ఇక తర్వాత రీతు చౌదరి వెళ్తా మంచి స్వాగ్తో ఆడపులి అనుకుంటూ వెళ్ళింది, హడావిడి చేసింది, నేను డేరింగ్ గర్ల్ అని మాదిరిగా వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక అరుస్తూ ఉంది, భయపడుతూ ఉంది. కాకపోతే లాస్ట్లో నవ్వు మాత్రం నేనేమనుకుంటున్నట్టే కావాలని బిగ్ బాస్ అక్కడ ఒక మేల్ ఆర్ ఫీమేల్ కంటెస్టెంట్, డెవిల్ వాయిస్ లాగా ఇట్లా మాట్లాడతారు కదా, నీ నవ్వు బాగుంటుంది, మా డెవిల్స్ నవ్వు కంటే నీ నవ్వు భయంకరంగా ఉంటుంది, ఒకసారి నవ్వు అని ఫన్ కోసం నవ్వించాడా, లేకపోతే ఇలాంటి జుజుబి చాలా చూసాం వాళ్ళకి ఈవిడ నవ్విందా అనేది చూద్దాం మనం ఎపిసోడ్లో. దాని గురించి నాకు అప్డేట్ వచ్చింది. బట్ మీకేమనిపించింది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో నేను అది రివీల్ చేయట్లా, చెప్పండి. ఒకవేళ బిగ్ బాస్ అక్కడ ఎవరినైనా డెవిల్ లాగా, ఒక గత సీజన్లో కూడా వచ్చారు కదా, ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ వస్తారు, ఫిమేల్ ఆర్ మేల్, అట్లా ఏమైనా చెప్పి ఒకసారి నవ్వితే నీ టాస్క్ హిట్ అట్లా నవ్వించారా, లేదా తానే చాలా ఎలాంటివి చిన్నపిల్లల దగ్గర ఆడుకోండి, ఇలాంటి చాలా చూసాం, బయట నుంచి వచ్చినాడు ఆడపిల్లనికి వచ్చింది కదా, అట్లా కావాలని ఆవిడే నవ్విందా, మీకేమనిపించిందో, మీకు గెస్ ఎవరిది రైట్ అవుతుందో చూద్దాం. ఒక మెసేజ్ అయితే కామెంట్ అయితే పెట్టండి. సరిగ్గా టెట్రా మిల్క్ టాస్క్ అయిపోయిన తర్వాత ఒకరినైతే తప్పించేస్తారు. మనకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా డీమోన్ పవన్ అండ్ ఇంకొక ఆయన ఎవరు నిఖిల్ కూడా తప్పుకుంటారు. అయితే డీమోన్ పవన్ అంటే హౌస్ మేట్స్ అందరూ కలిపి ఆ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, అట్లా బహుశా తప్పించి ఉండొచ్చు. ఇప్పుడు ఈ టాస్క్లో ఎవరు తప్పుకున్నారు చూడండి అని. ఏదైనా బిగ్ బాస్ రణరంగం అనేది ఏదైనా చేంజ్ చేయొచ్చు కనుక, లేదా ఒక్కొక్క టాస్క్ తర్వాత ఒక్కొక్కటి తెప్పించవచ్చు. మొత్తానికి నిఖిల్ కూడా అయిపోయాడు. నిఖిల్ కూడా ఏంటంటే ఆ ఫోన్ ఏమో ఇమాన్యుయల్ లిఫ్ట్ చేస్తే ఇప్పుడు ఈ రౌండ్లో అతడు అయిపోయినట్టు, అవుట్ అయిపోయినట్టుగా చెబుతాడనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు టాస్క్లు ఒక్కొక్క టాస్క్ గెలిచిన తర్వాత గ్రీన్ కార్డు, బ్లూ కార్డు ఇట్లా వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి సేఫ్టీ కార్డులు వస్తూ ఉంటాయి కదా. అయితే అసలైన ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరిది, దివ్య అండ్ సుమన్ శెట్టిది సీక్రెట్ టాస్క్ బిస్కెట్ అయిపోయారు, వాళ్ళు కనిపెట్టేశారు. మనకున్న అప్డేట్ ప్రకారం ఇది ఎట్లా కనిపెట్టేశారంటే, మెయిన్ రీతు చౌదరి పర్ఫెక్ట్గా డీకోడ్ చేసేసింది.
నాకెందుకో డౌట్ కొడుతుంది. ఎమ్మెన్యేలు అందరిని ఒకరినొకరు అనుమానించుకుని ఫైనల్ రీతు చౌదరి ఏంటంటే నాకెందుకో తేడా కొడుతుంది, దివ్య అనిపిస్తుంది, సుమన్ అయ్యి ఉండొచ్చు, దివ్య అని పదే పదే చెబుతుంది నైట్ లైవ్లో డిస్కషన్లో కూడా. ఊరికో సొంత టీము పవన్ కళ్యాణ్ చేసిందంటే ఇవే అయితే తెలివితేటలు. దాని మీదకి డౌట్ రాకుండా ఖచ్చితంగా మనం ఏంటి కళ్యాణ్ చేసేసారంటే వాళ్ళ టీం అయ్యి ఉండదు అని మన ఫోకస్ అంతా వేరే వైపు ఉంటుంది కదా, డైవర్షన్ కోసం చేసి ఉంటుంది. ఈ ఎగ్జాక్ట్గా దివ్య అయ్యి ఉంటుంది, తిరుగులేదని చాలా కరాఖండిగా కాన్ఫిడెంట్ చెప్తే తీసి పడేశారు వాళ్ళు. అఫ్కోర్స్ రీతు చౌదరి వేరే వాళ్ళిద్దరిని ఒకరిద్దరిని అనుమానించిన రామురాజుడు అయ్యి ఉండొచ్చు అంటే ఊరుక ఆడికి ఇస్తూ పిచ్చోడి చేతులు రాయి పెట్టినట్టు దడ ఎటు తిప్పుతాడు తెలియదు, గన్న కాల్చి బారేస్తాడు అని నవ్వుకున్నారు. అఫ్కోర్స్ అయితే మరి సాయి శ్రీనివాస్ అంటే మళ్ళీ కాదులే, సాయి శ్రీనివాస్ వాడికి ఆ టాస్క్ అర్థం కాక ఎక్కువసేపు మాట్లాడి ఉంటాడు ఫోన్లో అని చెప్పింది. కానీ దివ్య విషయంలో ఎక్కువగా డౌట్ పడింది, వాయిస్ రేజ్ చేసింది ఈమె రీతు చౌదరియే. సో ఫైనల్లీ మనకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక కన్క్లూజన్కి వస్తారట. ఈవిడ మోటివేషన్ కావచ్చు, వాళ్ళకి ఇంకేదో క్లూ రావచ్చు. దివ్య సుమన్ అని కొందరు, దివ్య అని కొందరు, ఇద్దరు పేర్లు చెబుతారు. మొత్తానికి వీళ్ళది రివీల్ అయిపోతే ఇంకా టాస్క్ నుంచి కంటెంట్ టాస్క్ నుంచి తప్పుకోవాలి కదా. సో మనకి దివ్య సుమను టాస్క్ నుంచి అవుట్ అయిపోయినట్టే. మరి వీళ్ళు కళ్యాణ్ నేటు సొంత టీంకి దెబ్బ కొట్టేస్తారు. అట్లా చేయకుండా ఉండాల్సింది, అది వీళ్ళకి డిసడ్వాంటేజ్ అయ్యింది. మిగతా టాస్క్లు ఇప్పుడు ఆ డెవిల్స్ రూమ్లో టాస్క్లో పవన్ కళ్యాణ్ ఉండుంటే బాగుండేది కదా, వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యి ఉండేది కదా. సరే ఇక వీళ్ళిద్దరికి సీక్రెట్ టాస్క్ పోయింది కదా, మరి ఏంటి సీక్రెట్ టాస్క్ లేదా అనుకుంటే అక్కడే బిగ్ బాస్ అసలైన ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఆ సీక్రెట్ టాస్క్ ఈసారి ఎవరికంటే రెబలో రీతు చౌదరి అంట. సో రీతు చౌదరికి ఇచ్చాడు. మరి రీతు చౌదరికి ఇస్తూ ఆవిడకి ఇచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ఎట్లాగైతే ఫస్ట్ కూర్చున్న వాళ్ళని లేపాలి, తర్వాత ఏమో టెట్రా మిల్క్ తాగాలి ఇట్లా చెప్పారు కదా, అట్లా ఈ అమ్మాయికి ఇచ్చిన ఫస్ట్ టాస్క్ అంట ఒక కంటెస్టెంట్తో పెద్ద గొడవ పెట్టుకోవాలంట. ఇందాక లైవ్లో నేను చూసేటప్పటికి ఆయన పేరేంటి గౌరవ్తో కిచెన్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, వర్క్స్కి సంబంధించి ఒక పెద్ద గొడవ ఆడుతుంది. అయితే నేనేమనుకున్నంటే ఓకే రీతు చౌదరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, అంత బాగానే ఉంది కానీ రెబల్గా పెట్టారు. కానీ ఈ ప్రత్యేకించి వీడికి నువ్వు ఒకరితో గొడవ ఆడు, అది కూడా పెద్ద గొడవ ఆడు అని చెప్పాలా? ఎటు రీతు చౌదరి రెగ్యులర్గా చేసేది అదే కదా. అయితే డీమోన్ పవన్తో వాంటెడ్లీ పెట్టుకోకర్లేదు కదా, రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి కదా. లేదా నేను కళ్యాణ్ కూడా ఎందుకు ఆ సీక్రెట్ టాస్క్ అంటే సారీ నీకు పనిష్మెంట్ ఇచ్చారు టాస్క్ ఇవ్వలేదు అనేటప్పుడు కళ్యాణ్ ఆ గ్యాప్ మెయింటైన్ చేయాలి కదన్నట్టు ఆయన మీద ఫుల్ ఫైర్ అయిపోయి గొడవ ఆడుతూ ఉంది. అట్లాగే దివ్యతో కావచ్చు. అసలు రీతు చౌదరి గొడవ పడని రోజు అంటూ ఎపిసోడ్ అంటూ ఏమైనా ఉందా? ఉండదు కదా. కానీ ఇంకేదైనా సంథింగ్ స్పెషల్ ఇవ్వాల్సింది. ఎనీవే గొడవ అంట. మరి గొడవ ఇంకా తనుజ లాంటి వాళ్ళతో పడితే ఇంకా బాగుంటుందేమో, ఆవిడ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్తుంది. మరి ఎవరిని చూజ్ చేసుకుంటుందో చూద్దాం. అట్లాగే ఇంకొక అప్డేట్ ఏంటి, వాటర్ టాస్క్ అని చెప్పారని చెప్పే కదా, వాటర్ సంథింగ్ బబుల్స్ సంథింగ్ ఏదో వాటర్కి రిలేటెడ్గా బబుల్స్ పెట్టి టాస్క్ అంట, అది కూడా ఉంది. ఆ టాస్క్ కూడా ఆరెంజ్ టీమే గెలుస్తుందంట. ఆరెంజ్ టీం అంటే ఎవరు? ఎమాన్యుయల్, తనూజ, ఇంకెవరు రామురాథోడ్, గౌరవ్. అయితే ఇక్కడ మళ్ళీ వీళ్ళకి గొడవ వస్తుంది. ఇప్పుడు ఎమాన్యుయల్ దగ్గర సేఫ్టీ కార్డు ఉంది, అది నెక్స్ట్ ఏంటి నాకు ఇవ్వాలని గౌరవ్ అడుగుతూ ఉంటే, ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, స్ట్రాంగ్ ప్లేయర్స్నిగా తెప్పిస్తారు ఆటోమేటిక్ ఖచ్చితంగా. వీక్ అయినా వీళ్ళ టీంలో చూసుకుంటే ఎమాన్యుయల్, గౌరవ్, రామురాథోడ్ ముగ్గురు మేల్ కంటెస్టెంట్స్ ఫస్ట్ టార్గెట్ పెడతారు, తర్వాత తనూజ వరకు రావచ్చు. ఖచ్చితంగా అదే చేస్తారు. ఇప్పుడు మనకి బాల్ పట్టు గోల్ కొట్టు టాస్క్లు ఏమైంది, సుమన్ శెట్టి తనూజ లాస్ట్ వరకు వదిలేశారు కదా, భరణి, దివ్య, సంజనను ఫస్ట్ రిమూవ్ చేసేసారు కదా, అట్లాగే ఉంటుంది. సో అక్కడ ఈ అబ్బాయి గౌరవ్ గుప్తా అడగడంలో లాజిక్ ఉంది. నాకు ఎమాన్యుయల్కి ఫస్ట్ రౌండ్లో ఇచ్చారు కనుక, తర్వాత టాస్క్ గెలిచిన దానికి ఇది టవర్స్ టాస్క్ ఇచ్చారు కనుక అక్కడ ఆయనకి ఇచ్చారు కనుక రెండో టాస్క్లో నాకు ఇవ్వండి ఇప్పుడు గెలిచిన తర్వాత అన్నా సరే, లేదు నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని చెప్పి ఫైనల్లీ తనూజే తీసుకుంటుందంట. అది ఎందుకంటే మరి ఆ అమ్మాయిని ఎవరైతే టార్గెట్ చేయరు కదా, తీసేయరు కదా. కానీ ఆ విషయంలో వాళ్ళ ముగ్గురికి గొడవ అవుతుంది అంటే కొద్దిగా, ఎవరెవరికంటే మెయిన్ తనూజే అండ్ గౌరవ్, అట్లాగే రాము కూడా అడుగుతాడు. ఫైనల్ మాత్రం వాళ్ళకే ఇస్తారు ఆ టాస్క్. అయితే ఇప్పుడు వాళ్ళ టీం వీక్ అయిపోద్ది కదా ఒక రకంగా అట్లా చేసుకుంటే. వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ టాస్క్ గెలిచిన వెంటనే ఎమాన్యుయల్ తీస్తారు అనుకున్నప్పుడు పరిస్థితి ఏంటి? కానీ వాళ్ళు తీసి ఉండరు. ఎందుకు తీసి ఉండరు అంటే మిగతా వాళ్ళు ఎవరైనా సరే రెబల్స్ కూడా ఎందుకు తీయరంటే వీళ్ళ టాస్క్లో ఆయన దగ్గర బ్యాడ్జ్ లేకపోయినా ఎమాన్యుయల్తో ఏముంది, దివ్యకి నేను లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేశాడు. సుమన్ శెట్టికి అంత ఎమాన్యుయల్కి సుమన్ శెట్టికి పాజిటివిటీ ఉంది తప్ప నెగిటివ్ లేదు. సో ఆ రకంగా ఆయన అయితే టార్గెట్ చేసి ఉండకపోవచ్చు. ఆమెకి దివ్యకి సపోర్ట్ చేశారు కనుక ఎట్లా ఇవన్నీ ఎవరు లెక్కలకు ఉంటాయి కదా. సో ఈ రకంగా మొత్తానికి అవుతా ఉంది. ఫైనల్ ఏంటంటే దివ్య సుమన్ సొంత టీంని ఎలాగైతే కొలాప్స్ చేసేసారో ఫైనల్లీ వ్రతము చెడింది ఫలము దక్కల. వాళ్ళ టీం పరంగా పోనీ వీళ్ళిద్దరూ సీక్రెట్ టాస్కుల పరంగా హిట్ అయ్యి ఎవరికి డౌట్ రాకుండా పక్కాగా 100% మేనేజ్ చేసుకుంటూ ఈ వీళ్ళిద్దరైనా కంటెండర్స్ అయ్యారంటే వీళ్ళిద్దరు కూడా కంటెండర్స్ కాకుండా పోయినట్టే. మరి ఇప్పుడు నాకున్న అప్డేట్ ప్రకారం
మరి ఎందుకు నేను సుమన్ శెట్టికి కూడా చెప్పాను కదా, మీరు టాస్క్ చేస్తూ పట్టుబడిపోతూ దొరికిపోతే మిమ్మల్ని కనిపెట్టేస్తే మీరు ఫసక్ అవుట్ అయిపోతారు కంటెంట్ రేసులోనే. మరి దివ్య కూడా అదే సూత్రం కనుక ఇద్దరు అలా అవుట్ అయిపోతే ఇప్పుడు ఎటు కళ్యాణ్ అయితే తీసేస్తారు, వాళ్ళే తీసేస్తారు. ముగ్గురు అయిపోతే ఇంకేముంటుంది, సాయి శ్రీనివాస్ ఒకడు ఎక్కడ పోరాడతాడు, ఎక్కడ ఆడతాడు, మినిమం అంటే ఇంకో సపోర్ట్ ఉండాలి కదా. సో మొత్తానికి ఇట్లా జరిగిందనమాట. సరే, ఇప్పుడు ఇంతవరకు ఉన్న అప్డేట్స్ ప్రకారమే ఇవి. మరి మీకేమనిపించింది ఓవరాల్గా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇంతవరకు లైక్ చేయని వాళ్ళ వీడియోకి లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీశన్ న్యూస్ బల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దీంతో పాటు ఓవరాల్గా ఎన్ని టాస్క్లు అయ్యా, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎట్లా తీసేశారు, అసలైన ట్విస్ట్ మరొకటి ఉందంట. ఆ ట్విస్ట్కి సంబంధించి నాకు అప్డేట్ రాగానే ఇమీడియట్గా ఈ వీడియో పడిన అర్ధ గంటలోనే మ్యాక్సిమం ట్రై చేస్తా. జర్నలిస్ట్ సతీశన్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా మిస్ కాకండి.